ఏపీలో పట్టణ పేదలకు సొంతింటి కల నెరవేరబోతోంది. బస్తీల్లో మురికి కూపాల్లో మగ్గుతున్న వారి కోసం భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి నేడు అంకురార్పణ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లు నిర్మాణానికి నేడు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో పట్టణ పేదల ఇళ్ల నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సొంతిళ్లు లేక అగ్గిపెట్టెల్లాంటి అద్దెళ్లల్లో బతుకీడుస్తున్న వారితో పాటు అరకొర సౌకర్యాలతో బస్తీల్లో నెట్టుకొస్తున్న కష్టజీవుల కల నెరవేరనుంది. కేంద్రం సహకారంతో ఒకేసారి 1,00,000 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్యనాయుడు రిమోట్ కంట్రోల్ ద్వారా గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండగా ఆయా నగరాలు, పట్టణాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలీవుడ్తో నాణ్యమైన కిటికీలు, తలుపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో నిర్మాణాలు జరగనున్నాయి. దీని ద్వారా ఎక్కువ ఇళ్లను తక్కువ సమయంలో నిర్మించేందుకు వీలు కలుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇళ్లు నిర్మించాలనే విషయంలో అవగాహన కోసం ఇప్పటికే విజయవాడ శివార్లలో కొన్ని నమూనా గృహాల్ని నిర్మించారు. వాటిలోని మంచి నమూనాల్ని ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. హాలు, పడక గదుల్లో వర్టిఫైడ్ టైల్స్, వంటగదిలో గ్రానైట్ రాళ్లను వేయనున్నారు. ఇప్పటికీ 1,10,000 గృహాల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. మిగిలిన వాటికి కొద్ది రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 50 mm థర్మోకోల్ పెట్టి వాల్కి బోత్ సైడ్స్ 50 mm కాంక్రీట్ చేస్తారు. కాంక్రీట్ అంటే దాని కాంక్రీట్కి ఏంటంటే గన్తో యాక్చువల్గా స్ప్రే చేస్తారు. సో 50 mm థర్మోకోల్ ఉంటుంది, అటుపక్క 50 mm ఇటుపక్క 50 mm అలా కాంక్రీట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ స్లాబ్. వచ్చి మనం కన్వెన్షన్ మెథడ్లో వేసుకోవచ్చు. లాంటిది కూడా థర్మోకోల్ పెట్టి మళ్ళీ 2 పక్కల యాక్చువల్గా కాంక్రీట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు చెప్పేది 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత దీంట్లో తక్కువ ఉంటుంది. ఎక్స్పాండెడ్ పాలిస్టర్ ఈపీఎస్ సిస్టంలో 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. 2020 నాటికి దేశంలోని ప్రతి పట్టణవాసికి సొంతిళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 5,84,000 మంది ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఇంటికి కేంద్రం 1,50,000 ఆర్థిక సాయం అందించనుండగా మిగిలిన మొత్తం బ్యాంకుల ద్వారా రుణం రూపంలో ఇవ్వనున్నారు. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి వాటిలో పేదలకు ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. పట్టణాల్లోని బస్తీలు, మురికివాడల్లో పేదల ఇళ్ల స్థానాల్లో ఈ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ తరహా నిర్మాణాల కోసం స్థలాల ఎంపిక కూడా పూర్తయింది. త్వరలోనే మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించనున్నారు.